అండి, సులువుగా ఈజీగా టేస్టీగా అరటికాయ ఫ్రై అండి. అరటికాయ ఫ్రై ఎలా సులువుగా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. ముందుగా దానికోసం అరటికాయలు తీసుకున్నామండి 3, ఒక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి, కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిర్చి అండి, పసుపు, ఉప్పు, కారం నార్మల్గా అవి ఇప్పుడు వేసుకునేవే. దీంతో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మంచి ఫ్రై ఒకటి తయారు చేసుకుందామండి. దీనికోసం ముందుగా అరటికాయ కోస్తే అండి చేతులన్నీ నలుపు వచ్చేస్తాయని తొందరగా ఇష్టపడరండి వండటానికి. ఆ నలుపు రాకుండా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. ముందుగా వీటిని ఇటు కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక ఇట్లా వేడి నీళ్ళల్లో నీళ్లు పెట్టేసుకున్నామండి, అందులో వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇందులోనికి 1 స్పూనుడు సాల్ట్ వేసేసుకొని ఉడికించుకోవాలండి. సాల్ట్ వేసేసుకున్నాము, మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు ఈ ఆనియన్స్ అనేవి కట్ చేసుకుందామండి. చూద్దామండి, చక్కగా మెత్తపడిపోయాయండి. తొక్క ఒలుచుకోవడానికి తేలిగ్గా తయారైంది. ఇప్పుడు వీటిని తీసి వేరే ప్లేట్లో తీసుకోవాలి. పైన తొక్క తీసేసుకొని చక్కగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇట్లా తొక్క తీసేస్తే వచ్చేస్తుంది. మంచిగా సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు అనేవి కట్ చేసేసుకోవాలండి. లోపలంతా మంచిగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 3-4 స్పూన్ల వరకే వేసుకున్నామండి. 1 స్పూనుడు తాలింపు గింజలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు అనేవి ఒక 20 దాకా తీసుకున్నాం. ఎండుమిర్చి అండి, ఒక 4 ఎండుమిర్చి గిల్లి వేసేసుకోవాలి. ఫ్రైలలో ఏ ఫ్రై అయినా వెల్లుల్లిపాయ ఎండుమిర్చి చాలా టేస్ట్ వస్తుందండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రెష్ కరివేపాకు వేసుకోవటం వలన మరంతా టేస్ట్ పెరుగుతుంది. చాలా సింపుల్గా చేసుకున్న ఒక ఫ్రై అండి ఇది. ఇప్పుడు ఇందులోనికి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయండి. ఇందులోనికి కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకోవటం వలన స్మెల్ మంచిగా వచ్చిద్దండి. ఒకసారి కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసేసుకోవాలి ఇందులోనికి. మంచిగా కలిపేసుకున్నాక దీంట్లోనికి కారపొడి వేసుకుందామండి. 1 స్పూనుడు, సరిపోయిద్దండి. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. మనం ఉడికేటప్పుడు కొంచెం వేసుకున్నామండి, చూసుకొని ఇందులో కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా అరటికాయ ఫ్రై అండి.
ఎంత ఈజీగో, అసలు 10 నిమిషాలు కూడా పట్టదండి ఈ ఫ్రై రెడీ అవ్వటానికి. చక్కగా చారు చేసుకున్నప్పుడు, సాంబార్ చేసుకున్నప్పుడు చక్కగా సైడు ఈ ఫ్రై పెట్టుకొని తింటే చక్కగా తినేయొచ్చండి. మంచి భోజనం అయిపోయినట్టు అయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.